డే అంతా యాక్టివ్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. మన బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి. మరి మన బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలాంటి జ్యూస్‌ని ఒక కప్ యాడ్ చేసుకుంటే చాలా హెల్తీగా మన డే అనేది ఉంటుంది. మరి ఈ జ్యూస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి అందరికీ. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై రంగోలి అండ్ మై లైఫ్ ఛానల్. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ కానీ మనం వీక్‌లో 2, 3 టైమ్స్ తీసుకుంటే మన బాడీ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను 2 మీడియం సైజ్ క్యారెట్స్‌ని, ఒక మీడియం సైజ్ బీట్రూట్, అలాగే ఒక యాపిల్‌ని అయితే తీసుకుంటున్నాను. వీటన్నిటిని నీట్‌గా పీల్ చేసుకొని, వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇంకా టేస్ట్ హెల్తీగా కావాలి అనుకున్న వాళ్ళు 2 పెద్ద ఉసిరికాయల్ని కూడా యాడ్ చేసుకోండి. మనకి ఆమ్లాలో మంచి సి విటమిన్ అనేది ఉంటుంది కదా! సో, మనం ఎంప్టీ స్టమక్‌తో ఆమ్లా తీసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. అలాగే మన స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. మెయిన్‌గా చిన్న పిల్లల నుంచే ఇప్పుడు మనకి సైట్ అంటే కంటి చూపు అనేది చాలా తగ్గిపోతూ ఉంది కదా! సో, డైలీ కానీ ఒక క్యారెట్ కన్జ్యూమ్ చేసినా, లేదంటే ఇలా జ్యూస్ చేసుకొని తాగినా కానీ మనకి చిన్న పిల్లలకి ఐసైట్ అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చనమాట. అలాగే బీట్రూట్‌లో కూడా మనకి మంచిగా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. మెయిన్‌గా బీట్రూట్ అనేది ఆడవాళ్ళు తీసుకోవడం వల్ల ఎనీమియా ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ బీట్రూట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇన్‌కేస్ పచ్చివి తినడం ఇష్టం లేకపోయినా కర్రీలాగా కానీ, లేదా హల్వాలాగా కానీ చేసుకొనైనా మనం ఈ బీట్రూట్‌ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. ఇక్కడైతే నాకు ఈ బౌల్‌తో ఒక్కొక్క బౌల్ తీసుకుంటున్నాను. సో, ఈ 3ని యాడ్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ అనేది మనం యాడ్ చేయడం వల్ల మనకి జ్యూస్ అనేది చాలా పల్చగా ఉంటుంది. మనకి అందులో ఉన్న విటమిన్స్ అనేవి మన బాడీకి ఎక్కువ అందవన్నమాట. సో, ఇలా మనం తక్కువ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి అందులో ఉన్న విటమిన్స్ కానీ, ఫైబర్ కానీ మన బాడీకి ఎక్కువ క్వాంటిటీ అనేది అందడానికి చాలా ఈజీ అవుతుంది. సో, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక స్ట్రైనర్ కానీ, లేదంటే క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా! వాటినైనా తీసుకొని స్ట్రైన్ చేసుకోండి. ఇందులో నేనైతే స్వీట్‌నెస్ కోసం హనీ యాడ్ చేస్తున్నాను. మాకు హనీ కూడా అవసరం లేదు అన్నవాళ్ళు ఇలా రాగా అయినా తాగేసేయొచ్చనమాట. హనీ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలి 250 ml కన్జ్యూమ్ చేసినా కానీ పర్వాలేదు. ఎక్కువ పర్సెంటేజ్ ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఉండడానికైతే ట్రై చేయండి. లేదు మేము డైలీ చేసుకోలేము అనుకున్న వాళ్ళు 2 డేస్‌కి ఒకసారి స్టోర్ చేసుకునేలాగా చేసుకోండి. ఇలా మనం ఒక కప్పు జ్యూస్‌ని డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, లేదా ఆల్టర్‌నేట్ డేస్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి బాడీ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఈ జ్యూస్‌తో పాటు మనకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ అనేది తీసుకోవడం వల్ల చాలా మంచిది. సో, ఒక బాయిల్డ్ ఎగ్, అలాగే మనకి ప్రోటీన్, ఫైబర్‌తో పాటు మన బాడీకి గుడ్ ఫ్యాట్స్ కూడా అందాలి. సో, బాయిల్డ్ పీనట్స్ కానీ, లేదా డ్రైడ్ పీనట్స్, లేదా రోస్ట్ చేసిన పీనట్స్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి మార్నింగ్ టైంలో ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ తీసుకోవడం వల్ల డే అంతా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.